వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. పల్లికట్టు శబరిమలైకి కళ్ళముల్లం కాలికి ముత్తే అంటూ అడుగడుగున భక్తితో నడిచిన అయ్యప్ప భక్తులు దర్శనం తరువాత ఎదుర్కొంటున్న పరీక్ష ఇది. అడవిలో కాదు, కొండపై కాదు, తిరుగు ప్రయాణంలో కష్టాలు భక్తులకు కన్నీళ్లను తెప్పిస్తున్నాయి. అయ్యప్ప స్వామి దర్శనం భక్తుల జీవితంలో ఒక అపూర్వ అనుభూతి. కానీ అదే అనుభూతి నుండి బయటికి వచ్చే సమయంలో వారి కళ్లలో ఆనందం కాదు, అలసట, ఆవేదన కనిపిస్తున్నాయి. ఎంతో శ్రమ కోర్చి కాలినడకన సన్నిధానం చేరుకున్న భక్తులకు తిరుగు ప్రయాణం మాత్రం వర్ణనాతీతమైన వేదనగా మారింది. నిజానికి శబరిమల ప్రధాన పార్కింగ్ ప్రాంతం నీలక్కల్. అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్న యాత్రికులందరూ తిరిగి అక్కడికే చేరాలి. కానీ సన్నిధానం దగ్గర నుండి నీలక్కల్ వెళ్లే బస్సుల స్టాపు త్రివేణి వద్ద ఏర్పాటు చేశారు. బస్సులు పెట్రోల్ పంపు దగ్గర యూటర్న్ తీసుకుని త్రివేణికి చేరతాయి. రోడ్డుపైకి యాత్రికులు రాకుండా భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. బస్సు ఎక్కడానికి ఒకే ఒక్క దారి. ఆ దారిలోనే వందలాది మంది భక్తులు బస్సు వస్తుందన్న సమాచారం వచ్చిందంటే చాలు అందరూ ఒకేసారి ముందుకు దూసుకు వెళ్తున్నారు. బస్సు రాగానే తోపులాట, గందరగోళం, ఆందోళన. హెల్దీగా ఉన్నవాళ్లు ఏదోలా ఎక్కేస్తారు. కానీ మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు వారి పరిస్థితి మాత్రం అత్యంత దయనీయంగా మారుతోంది. త్రివేణికి ఒకేసారి 3 బస్సులు చేరుకుంటాయి. కానీ 3 బస్సుల తలుపులు ఒకేసారి తెరువరు. ఒక్కో బస్సు తలుపు ఒక్కోసారి మాత్రమే ఓపెన్ చేస్తారు. దీంతో రద్దీ మరింతగా పెరిగిపోతుంది. చాలా మంది భక్తులు బస్సు ఎక్కలేక గంటల తరబడి అక్కడే నిలబడిపోతున్నారు. బస్సులు వస్తూనే ఉన్నాయి, కానీ మేము ఎక్కలేకపోతున్నాం అని వాపోతున్నారు. ఈ అంశంపై మరింత స్పష్టమైన చర్యలు ఎందుకు కనిపించడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తులు ఎంతగా ఫిర్యాదు చేస్తున్నా పరిస్థితి మాత్రం అలాగే ఉంది. సన్నిధానం వద్ద అన్ని సమస్యలపై జోక్యం చేసుకునే స్పెషల్ కమిషనర్ ఏడీఎం ఈ తిరుగు ప్రయాణ కష్టాలపై ఎందుకు స్పందించడం లేదని భక్తులు ప్రశ్నిస్తున్నారు. బస్సు ఎక్కడానికి సరైన క్యూ వ్యవస్థ ఏర్పాటు చేయాలనేది భక్తుల ప్రధాన డిమాండ్. కానీ ఇప్పటి వరకు ఈ అంశంపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సాధారణంగా పరిష్కరించవలసిన సమస్య ఇప్పుడొక జటిల సమస్యలా మారిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయ్యప్ప స్వామి దర్శనం భక్తులకి ఒక వరం. కానీ ఆ దర్శనం తర్వాత తిరుగు ప్రయాణంలో ఎదురయ్యే కష్టాలు వారిని మరోసారి పరీక్షిస్తున్నాయి. అడవిలో కాదు, మెట్ల దగ్గర కాదు, వ్యవస్థలోనే ఈ బాధ. ఇప్పుడు భక్తుల ఆశ ఒక్కటే, స్వామి కృపతో పాటు వ్యవస్థలో కూడా కొంత మార్పు రావాలి అని కోరుకుంటున్నారు. ప్రస్తుతం అయ్యప్ప భక్తులకు దర్శనం పూర్తయింది. కానీ తిరుగు ప్రయాణ కష్టాలకు పరిష్కారం ఎప్పుడు అంటున్నారు.